హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. చంచల కూరతో వండిన రుచికరమైన కర్రీ అండి ఇది. అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పుతో పాటు లైట్గా మసాలా టచ్ ఇచ్చి చేశానండి. మంచి టేస్టీగా వచ్చిందండి. రండి, ఈ రుచికరమైన రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చంచల కూర అంటే ఇలా ఉంటుందండి. ఆకులు మాత్రమే తుంచుకొని శుభ్రంగా కడగాలి. చూడండి, శుభ్రం చేసుకున్న ఆకులు 2 కప్పుల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ చంచల కూరను మరిగించిన నీటిలో వేయాలండి. చూడండి, మరిగించిన నీటిలో పావు చెంచా పసుపు వేసుకోవాలి. ఈ నీటిలోనే ఆకులు వేసి 2-3 నిమిషాలు ఉంచి వాట్ చేసుకోవాలి. ఈ ఆకులను వేడి నీటిలో ఉడికించకూడదండి, బాగా మెత్తగా మారిపోతాయి. గ్రేవీ కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకోవాలి. ఉడికించుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి. దీనికోసం 100 గ్రాముల పచ్చిశనగపప్పును కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి. చూడండి, పప్పును ప్రెస్ చేస్తే ఇలా ఉండాలి. లోపల రవంత పలుకులా ఉంటే బాగుంటుందండి. ఇలా ఉండటం వల్ల పప్పు కూరలో వేస్తే ముద్దలా మారిపోదు. పప్పు బద్దలుగానే వండి తినడానికి బాగుంటుంది. గ్రేవీ మరింత రుచిగా ఉండటానికి టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, టీ స్పూన్ నువ్వులు, 6-7 జీడిపప్పులు, అర ఇంచు సైజులోని 6-7 ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలను నిమిషం పాటు సన్న మంటపై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చల్లబడ్డాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అర నిమిషం వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు కాస్త వేగాయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ, మిర్చి ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి టమాటా ముక్కలు కలపాలి. మంట సిమ్లో ఉంచి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు వేడి నీటిలోంచి తీసిన ఆకుకూర, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు వేసి కలపాలి. మంట సిమ్లోనే ఉండాలండి. సన్న మంట పైనే 5 నిమిషాలు కూరను ఎగరబెట్టాలి. ఐదు నిమిషాలు అయిందండి. అర టీ స్పూన్ కారం కలిపి మరో 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాలు అయిందండి. కూరలో నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లి, నువ్వుల పేస్ట్ను కూడా వేసి బాగా కలపాలి. చూడండి, కూరలోంచి నూనె తేలుతుంది కదా. ఈ సమయంలో అర టీ గ్లాసుడు నీళ్లు పోయాలి. గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీటిని కూరలో కలుపుకుంటే బాగుంటుంది. మూత పెట్టి సిమ్లోనే మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. సన్న మంట పైనే ఉడికించడం వల్ల మనం చివర్లో వేసుకున్న పేస్ట్ మాడిపోకుండా ఉంటుంది. 5 నిమిషాలు అయిందండి. నూనె చక్కగా తేలుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తురుము కూడా కలిపి స్టవ్ కట్టేయాలండి. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే కూర సెటిల్ అవుతుంది. తర్వాత వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు.
చంచల కూర శనగపప్పు కర్రీ చాలా రుచిగా ఉందండి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి పేస్టు కలపడం వల్ల కూర రుచి మరింత పెరిగిందండి. మసాలా పేస్టులు వేసిన ఈ కర్రీని బగారన్నంతోనూ సర్వ్ చేయొచ్చండి. పాలకూర, తోటకూరతో పప్పు ఎలా చేసుకుంటామో ఈ ఆకును కూడా పప్పులో వేస్తారండి. ఆ వెరైటీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడే ఈ కూర చపాతీలు, రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు చంచల కూర అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వండి చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.